దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా ఈవేళ మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా విలేకరులుగా ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళినా సరే అక్కడ నిల్ బ్యాలెన్స్ క్లియర్గా ఉందని చెప్తారు. డబ్బులు లేకే సెక్రటరీలు అక్కడ పడిగాపులు కాసి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర. ఇవాళకి కూడా స్టిల్ టుడే ఇవాళకి కూడా అసలు 30వ తారీఖు నెలాఖరికి సాయంత్రానికే డబ్బులు డ్రా చేసుకుని ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే ఫంక్షన్లు పంచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా వీళ్ళు శక్తి ఉంటే బ్యాంకుల్లో డబ్బులుంటే అదే పని చేద్దరు కదా, 30వ తారీఖున డ్రా చేద్దరు. ఇప్పుడున్న ఏదైతే ప్రచురమయ్యే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగును. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను. మరిపాక అనే గ్రామం ఉంది మన మండలంలో. 350 ఫంక్షన్లు ఉన్నాయి. ఆ 350 ఫంక్షన్లకి 7 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని వస్తాయండి? 50 వస్తాయి ఒక్కొక్కరికి. నిజంగా డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ ఆజమాయిషీలో 7 పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచి వస్తారు 50 కుటుంబాలకి కూడా, 50 మందికి కూడా. దీని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ మీద బుర్రజల్లుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు. ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా వినిపిస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగ్గంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ ఫంక్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా, ఇప్పుడు వస్తాయి, నిన్నొచ్చాయా, మొన్నొచ్చాయా, అసలు ఉన్నాయా, ఇప్పుడుకి ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి చాలు. వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ TV9 పెద్ద గ్లోబల్ ప్రచారం చేసేస్తుంది. అక్కడ రకరకాలు ఎవడెవరితో ఏదో తీసేసుకుని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంక సాక్షి అయితే అసలు అర్థం పర్థం లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ కానీ, చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ కానీ ఎలక్షన్ కమిషన్కి పెట్టుంటే చెప్పమానండి, ప్రూవ్ చేయమనండి దాన్ని. ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ 5 IPS ఆఫీసర్స్ పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనల నుంచి. తప్పు చేశారు కాబట్టి. ఒకప్పుడు CS-నే మార్చారు, లాస్ట్ ఎలక్షన్లో DGPని మార్చేశారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. అలాగే ఇవాళ క్లియర్గా చూస్తున్నాం మనం. రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్ సోదరులు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు.
లేకపోతే మీ జీవితాలు ఎందుకు ఓటు చేసుకుంటారు? ఇందులోకి మీకు ప్రత్యక్షంగా నేను ఒక వీడియో వినిపిస్తాను, వాయిస్ వినిపిస్తాను. డబ్బులు ఒక అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా అతను నిధులు పెట్టకూడదు. పెడితే అతను భవిష్యత్తులో ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందిని కూడా కాయగలదననే ధైర్యంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే అతను వాస్తవం చెప్పాడు, తప్పు కూడా కాదు. ఏది నమస్తే సార్, కిల్లంపూడి ఎండిఓ గారండి. చెప్పండి. నమస్తే సార్, జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతున్నారు సార్. సార్ సార్ ఎండిఓ గారు నమస్కారం. సార్ సార్ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఫంక్షన్ ఇచ్చేస్తున్నారా అండి? సార్ ఇంకా అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు సార్, మధ్యాహ్నం కల్లా అమౌంట్ అడ్జస్ట్ అయిపోతుంది సార్. ఆయా సెక్రటేరియట్ లెవెల్లో అయిపోతే ఒకవేళ అమౌంట్ అడ్జస్ట్ అయిపోతే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాం సార్. లేదంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు రేపే చేయమన్నారండి? సరే సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్. మీకు గవర్నమెంట్ బ్యాంకుల్లో దీని నిమిత్తం డబ్బులు లేవు అన్నదానికి నిదర్శనం ఇంకెంతకంటే అయితే ఒక బాధ్యత కలిగినటువంటి ఎండిఓ గారు వాస్తవం చెప్పాడు. పాపం ఆయన ఇక్కడ జనానికి వారు మేము ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పేసి పడిగాపులు గాయంతున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు?